కనుమ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు దగ్గర హైవే పక్కన కాలువను దాటి కొండల మధ్యలో ఒక ప్రశాంతమైన పవిత్ర స్థలం ఉంది. అది కనుమ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చుట్టూ పచ్చని కొండలు, నిశ్శబ్ద ప్రకృతి, పక్షుల కిలకిల రావాలు ఈ ప్రదేశానికి అడుగు పెట్టగానే మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ స్వామి గురించి చాలామందికి తెలియదు, కానీ ఈ ప్రాంత ప్రజలకు మాత్రం ఈ దేవస్థానం ఎంతో పవిత్రమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాయని విశ్వసిస్తారు. ఈరోజు ఈ వీడియోలో కనుమ వెంకటేశ్వర స్వామి ఎలా వెలుగులోకి వచ్చారు, ఈ ఆలయ చరిత్ర ఏమిటి, మరియు ఈ స్వామివారి మహిమ ఏమిటి తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మొత్తం అడవులలో, కొండలలో నిండిపోయి ఉండేది. ఇక్కడ కొంతమంది గొర్రెల కాపరులు మాత్రమే తమ పశువులను మేపడానికి వచ్చేవారు. ఒకరోజు ఒక గొర్రెల కాపరి రాత్రి నిద్రలో ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, నేను ఈ కొండల మధ్య ఉన్నాను, నన్ను వెలికి తీసి పూజలు చేయండి, ప్రజలకు నేను కాపాడుతాను అని చెప్పారు. ఆ కాపరి ఉదయం లేచి తన గ్రామస్తులకు ఈ విషయం చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు, కానీ ఆ కాపరి చూపించిన ప్రదేశంలో ఒక దివ్యమైన కాంతి కనిపించిందని కొందరు చెప్పారు. అప్పుడు ఈ గ్రామస్తులు అందరూ కలిసి ఆ ప్రదేశాన్ని తవ్వడం ప్రారంభించారు. కొంతసేపటికి అక్కడ ఒక శిలా రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విగ్రహం బయటపడింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారింది. మొదట గ్రామస్తులు చిన్నగా ఒక మండపాన్ని నిర్మించి స్వామివారికి పూజలు ప్రారంభించారు. ప్రతిరోజు దీపం వెలిగించి పూలతో అలంకరించేవారు. కాలక్రమేణా ఈ స్వామికి మహిమ గురించి వార్తలు చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపించాయి. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభించారు. భక్తుల సహాయంతో ఈ ఆలయాన్ని కొంచెం కొంచెంగా అభివృద్ధి చేశారు. కొండల మధ్యలో ఉండడం వల్ల ఈ ప్రదేశాన్ని కనుమ అని పిలిచేవారు. అందుకే స్వామివారు కనుమ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందారు. ఇక్కడ చేరుకోవడానికి హైవే నుంచి కాలువ దాటి కొండల మధ్యగా వెళ్ళాలి. ఈ ప్రయాణం భక్తులకి ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. ఈ స్వామివారిని దర్శించిన భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని చెబుతారు. చాలామంది ఉద్యోగం రావాలని కోరుకొని ఇక్కడ పూజలు చేసిన తర్వాత ఉద్యోగం పొందుతారని చెబుతారు. కొంతమంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని నమ్ముతారు. కొత్త వాహనం కొనుగోలు చేసినా, కొత్త వ్యాపారం చేసినా ముందుగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కొండల మధ్యలో ఉండటం వల్ల ఒక ప్రత్యేకమైన దైవశక్తి ఉందని భక్తులు భావిస్తారు. ప్రతి శనివారం, శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడ వస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం స్థానిక భక్తుల సహాయంతో కొనసాగుతుంది. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతున్నాయి. చుట్టూ ఉన్న ప్రకృతి అందం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తారు. ఈ ప్రదేశం ఒక తిరుమలలా భావిస్తారు. కొండల మధ్యలో స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ప్రజలకి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ పవిత్ర స్థలం
భక్తులకు శాంతి, భక్తి మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. మీరు గుంటూరు దగ్గరికి ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. మనము దగ్గర గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. స్వామివారి గురించి తెలుసుకుంటూ ఇక్కడి నుంచి కొండల మధ్యలో ఉన్నాడు స్వామివారు. ఇక్కడ వచ్చేసి వెంకటంపల్లి, ఇక్కడ ఆ పల్లెల వాళ్ళకి చాలా దగ్గర. రోడ్ అయితే చాలా బాగా వేశారు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీతో నేను, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు దగ్గరే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వెంకటరమణ స్వామి, కనుమ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది గుడి అయితే. ప్రకృతి మధ్యలో స్వామివారు బాగా ఇక్కడే వెలిశారు. అప్పుడు కాలంలో తిరుమల బయలుదేరి నడుచుకుంటూ పోయేవారు పూర్వీకులు. ఇక్కడి నుంచే తొలి పూజ చేసి ఇక్కడి నుంచి తొలి పూజ చేసి బయలుదేరేవారని పురాణాలలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, గజస్తంభము. గుడి అయితే చాలా బాగుంది. ఒక పక్కన అమ్మవారు, మధ్యలో వచ్చేసి స్వామివారు ఉన్నారు. ఈ పక్కన వచ్చేసి అమ్మవారు, మళ్ళీ ప్రక్కన కూడా రాముని ఆలయం ఉంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః.